సార్ నమస్తే సార్. నమస్కారం అండి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల అది యాక్సిడెంట్ జరిగిందా కుట్ర జరిగిందా అనేది ఇంకా ఒక క్లారిటీ అయితే రాలేదు. ఆ తర్వాత ఈ హిందువులు క్రిస్టియన్లు మధ్యలో ముస్లింలు కూడా లాగారు ఇక్కడ. సో మీరు చేశారంటే మీరు చేశారు అని చెప్పి కొంతమంది, లేదు ప్రవీణ్ పగడాల అప్పుడు కంట్రోల్ మీరు పెట్టాల్సింది కొన్ని వ్యాఖ్యలు చేశారని చెప్పి మా ధర్మం పైన అని చెప్పి కొంతమంది, ఇట్లా రకరకాల ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. సో దీనికి ఏం చెప్తారు సార్? క్రీస్తు అంటే దాంట్లో వాళ్ళు చెప్పే గ్రంథాల్లో అందులో ఏముంది, సనాతన ధర్మంలో ఏముంది, ఇక్కడ వీళ్ళు ఖురాన్లో ఏముంది, ఏం చెప్తారు దీనికి? నమస్కారం అండి. ముందుగా మనము పాస్టర్ ప్రవీణ్ గారు చనిపోయిన దానికి చింతిస్తున్నాం. ఎందుకంటే ఒక మనిషిగా అతను కూడా మాటలు ఏం చెప్పినా కూడా ఆఖరికి ఆయన చెప్పేది ఒక దేవుడు భగవంతుడు, ఆయన రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో భాగంగా అందరూ బాగుండాలి. ఎండ్ ప్రోడక్ట్ చూస్తే ఓకే అలా ప్రీచ్ చేస్తూ పోతున్నాడు. అతని పని ఏదో అతను చేస్తున్నాడు. అతను తాగుబోతా తిరుగుబోతా లేదా తాగాడా లేదా గతం చరిత్ర ఏంది మనకు సంబంధం లేదు. అతను యాక్సిడెంట్లో చచ్చిపోయాడా లేదా ఎవరన్నా చంపేశారా, ఇది చేయాల్సింది ఎవరండి? పోలీసు వాళ్ళు వాళ్ళ యొక్క పరిశోధన చేయాలి. అయితే వీళ్ళనేది కూటమి ప్రభుత్వం అక్కడ ఉంది కాబట్టి సరిగా ఇన్వెస్టిగేషన్ జరగలేదు, ఇంక్వెస్ట్ రిపోర్ట్ రాలేదు. అతని క్యారెక్టర్ని అసాసినేట్ చేసే విధంగా అతను ఒక తాగుబోతాడు, తిరుగుతూ రోడ్డు మీద యాక్సిడెంట్గా చచ్చిపోయాడు, అందుకే ఎన్ని ఫోటోలు ఎన్ని వేసారు. ఇది ఒక భాగం అయితే, క్రిస్టియన్ పాస్టర్స్ లేకపోతే క్రిస్టియన్ మత బోధకులు లేకపోతే మతానికి సంబంధించిన వాళ్ళు హిందూ దేవుళ్ళను తిట్టడం, హిందూ మతానికి సంబంధించిన వాళ్ళు రిలీజియస్ ఫెనటిక్స్గా మారి క్రిస్తుని కానీ వాళ్ళ పద్ధతులను కానీ వాళ్ళ ఆచారాలు కానీ తిట్టడం, లేకపోతే ముస్లిం వాళ్ళని తిట్టడం పరిపాటి అయిపోయింది. కానీ ఏ మతంలో కూడా, ఉదాహరణకి మనం ఒక్కొక్క మతంలో నుంచి ఒక్కొక్క మాట చెప్పుకుంటూ పోయి చూస్తే, ఏ మత బోధకులు కానీ ఏ మతం కూడా ఇతర మతాలని దూషించమని, ఇతర మతాల్లో ఉండే పద్ధతుల్ని విమర్శించవచ్చు కానీ సహేతుకంగా దూషించి దాని ద్వారా ఆ మతంలో ఉండే వాళ్ళని ఈ మతంలోకి వచ్చేటట్టుగా చేసుకోనేదానికి ప్రయత్నంలో భాగంగా మాట్లాడేదాన్ని ఎవరు ఒప్పుకునేది లేదు, సహించేది లేదు. ఈ మధ్యకాలంలో అనేక మంది ఇటు ఉన్నారు అటు ఉన్నారు. కొంతమంది మరి ఉదాహరణకి ఇప్పుడు అజయ్ని అరెస్ట్ చేసిన కేసులో ఒక పాస్టర్ బెడ్ కేసులో ఆయన అరెస్ట్ చేశారు, హిందూ బెడ్ కేసులో అరెస్ట్ చేయలేదు. ఆయన 48 కింద అరెస్ట్ చేశారు. నేను నోటీస్ కూడా చూడటం జరిగింది, దాని మీద వీడియోలు కూడా చేశాను. అంటే ఒక మతంలో ఉండే వాళ్ళే ఇరు వర్గాలుగా మారి ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడం, ఒకరిపై విమర్శించుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి మనం చూడాల్సింది ఏంటంటే, ఇప్పుడు జీసస్ క్రీస్ట్ అన్నారు, వరల్డ్లో కల్లా వన్ ఆఫ్ ద మేజర్ రిలీజియన్ క్రిస్టియానిటీ. అసలు జీసస్ క్రీస్ట్ యొక్క లైఫ్, టీచింగ్స్, డెత్, రిసరెక్షన్ని బేస్ చేసుకొని ఈ మతం అనేది ఏర్పడింది. ఈ మతంలో అందరూ కూడా బిలీవ్ చేసేది ఏంటంటే, మానవ జాతిని కాపాడటానికి ఆయన వచ్చాడు. మనుషుల్ని కాపాడటానికి ఒక భూమి మీదకి వచ్చారు. జీవిత తదనంతరము ఆయన రాజ్యంలో మనం నివసించాలి కాబట్టి ఆయన చెప్పిన విధంగా మనం నడుచుకోవాలి అనేది క్రిస్టియన్ రిలీజియన్ యొక్క ఇదనమాట. బెత్లెహేములో 2000 సంవత్సరాల క్రితం ఆయన పుట్టాడని, ఆయన దేనికి ఆయన ప్రతీక అంటే కంపాషన్కి, లవ్కి, అఫెక్షన్కి, సర్వీస్కి, ఫర్గివ్నెస్కి, ట్రూత్కి ఆయన ఒక బ్రాండ్ అంబాసిడర్. మిరకిల్ చేశారు ఆయన, అది వాళ్ళు చెప్పేది. చనిపోయిన వ్యక్తి మళ్ళీ 4వ రోజు ఎప్పుడో 3rd డే బతికొస్తాడు. ఒక 48 రోజులు ఎంతో బతికి అందరికీ అద్భుతాలు చూపిస్తూ మళ్ళీ పరలోకానికి వెళ్ళాడు అనేది ఒక హోలీ బైబిల్ని ఇచ్చారనేది ఇది. ఆయన చెప్పినటువంటి ఏది చూసినా మనం అంటే ఆయన జీసస్ నమ్మేవాళ్ళు వాళ్ళు చేసిన పాపాలన్నీ కూడా పరిహారంగా ఆయన కోరుకుంటే ఆయన దాన్ని పాప పరిహారం చేస్తున్నాడు. మరి మిమ్మల్ని పాపం చేయమని ఎవరు చెప్పారు? పాపం చేయమని ఎక్కడ ఎవరు ఏ మతంలో కూడా చెప్పలేదు, క్రిస్టియానిటీలో కూడా చెప్పలేదు అనమాట. సో మనం క్రిస్టియానిటీలో బేసిక్ రూల్స్ కనుక మనం చూస్తే ఒక 10 తీసుకుందాం. బేసిక్ రూల్స్ ఏమన్నాడు? లవ్ గాడ్ అండ్ లవ్ అదర్స్. ఇది
కమాండ్మెంట్ మాథ్యూ అనే ఆయన 22:37-39 ఉంది, చూడమనండి. లవ్ గాడ్ అండ్ లవ్ అదర్స్, అందరినీ ప్రేమించమన్నాడు. ఈ మతం ఆ మతం అని చెప్పలేదండి, ఇది చెప్తుంది బైబిల్లో. లవ్ ద లార్డ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్, సోల్ అండ్ మైండ్. ఇంకా డైరెక్ట్గా చెప్పారండి, లవ్ యువర్ నైబర్ అన్నాడు. నైబర్ అనేవాడు ఏ మతానికి సంబంధించినవాడైనా అయి ఉండొచ్చు. 10 కమాండ్మెంట్స్ కూడా చూస్తే వాటిలో ఏదో చెప్పింది, డోంట్ వర్షిప్ ద అదర్ గాడ్స్ అన్నాడు, కానీ డోంట్ క్రిటిసైజ్ ద అదర్ గాడ్స్ అనలేదు. ఇతర గాడ్స్ని తిట్టండి, లేకపోతే ఇతర మతస్థుల్ని తిట్టండి అని ఎక్కడ చెప్పలేదు. డోంట్ వర్షిప్ అదర్ గాడ్స్, డోంట్ మేక్ ఐడియల్స్ అన్నారు. మీరు చేసుకోమాకండి. ఇతర మతస్థుల ఐడియల్స్ పెట్టుకొని వాళ్ళు చేసుకుంటుంటే మీకు వచ్చిన నష్టం ఏంటి? తల్లిదండ్రులను ప్రేమించమన్నాడు, మర్డర్లు చేయొద్దన్నాడు, అడల్టరీ చేయొద్దన్నారు, దొంగతనం చేయొద్దన్నారు, అబద్ధాన్ని చేయొద్దన్నారు, ఒక కోవిడ్గా నువ్వు ప్రవర్తించొద్దన్నారు. ఇవన్నీ చెప్పడం జరిగింది. కాబట్టి ఇంకా ముక్కు చెప్పేది ఏంటంటే ప్రాక్టీస్ ఫర్గివ్నెస్ అండ్ మెర్సీ. భగవంతుడు మిమ్మల్ని ఎలా మీ తప్పుల్ని క్షమిస్తున్నాడో మీరు ఇతరుల యొక్క చేసినటువంటి తప్పులను కూడా మీరు క్షమించండి అని చెప్పడం జరిగింది. మరి ఇన్ని రకాలుగా క్రిస్టియన్ మతంలోనే చెప్తే ఎందుకు కొంతమంది పాస్టర్లు ఇతర మతాల్లో ఉన్నటువంటి కొన్ని విధానాలను కానీ, లేకపోతే వాళ్ళు దేవుడుగా చెప్పుకునేటువంటి ఆ ప్రతిమలకు సంబంధించి కానీ, లేకపోతే ఆ దేవుళ్ళు అనే వాళ్ళని కానీ వాళ్ళ యొక్క ఈ పుస్తకాల్లో రాసినటువంటి కొన్ని విషయాల మీద బేస్ చేసుకొని క్రిటిసైజ్ చేయటమే కాకుండా దూషిస్తున్నారు. ఆ దూషణ అవసరమా? మీరు దూషించి మీరు ప్రేమించబడతారా? అక్కడ ఆ మతంలో ఏదైనా తప్పులుంటే నిజంగా ఆ తప్పు ఇలా తప్పులు జరిగినట్టుగా ఆ మతంలో కనపడుతుంది, దాన్ని ఎలా విశ్వసిస్తామని చెప్పొచ్చు, కానీ దూషణ ఎక్కడ అవసరం ఉంది? అదేవిధంగా ఫాదర్ సన్ డాటర్ రిలేషన్షిప్కి సంబంధించి అల్లా దాంట్లో అది ఇంతమంది స్త్రీలని పెళ్ళిళ్ళు చేసుకునే దాని విషయంలో కానీ, అయితే అల్లా అసలు ఆయన స్త్రీల పట్ల సరిగా ఒక హక్కులు అని వాళ్ళందరికీ ఉండేటట్టుగా చెప్పలేదనే దాని మీద కానీ, అదేవిధంగా సనాతన ధర్మంలో సహేతుక ధర్మంలో జీవన విధానంలో హిందువులు పాటించే పద్ధతుల్లో హిందువులు ఎవరినైతే దేవుళ్ళగా దేవతలుగా అనుకుంటున్నారో వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్, ఇప్పుడు రాముడు ఉన్నాడు అనుకున్నాం, సీతని అగ్నిప్రవేశం చేయమన్నాడు. చేస్తే ఏంటి? ఆయన ఒక సామాన్య మానవుడుగా ఆయన ఒక అనుమానం అనేది వచ్చింది కాబట్టి దాని మీద కామన్ మ్యాన్ ఆయన క్వశ్చన్ చేశారు కాబట్టి రాజుగా దాని మీద చేయమని వీళ్ళు అంటారు. వాళ్ళేమంటున్నారు? భార్యని శంకించాడు, స్త్రీలకి విద్య లేకుండా చేశారు, వాళ్ళు బానిసలుగా ఉంచారు, బ్రాహ్మణులే రాజ్యాలే లేరు, ఇతర కులస్తుల్ని వాళ్ళకి సరైనటువంటి హక్కులు లేవు, బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఇక్కడ లేకపోతే చారిటీస్ చేసే మిషనరీస్ వచ్చి వీళ్ళని కాపాడారు, కాబట్టి ఆ మతం గొప్పది ఈ మతం గొప్పది కాదు. ఇలా ఒక పరుష పదజాలంతో తీవ్రంగా దూషిస్తూ చేసే పద్ధతిని అందరూ ఖండించాల్సిందే. సనాతన ధర్మంలో ప్రతి వ్యక్తి తన జీవితంలో కొన్ని నియమాల్ని అబద్ధం చెప్పకూడదు. ఈవెన్ క్రీస్తు చెప్పింది అదే, డోంట్ లై అన్నాడు. వీళ్ళు అబద్ధం చెప్పొద్దని అన్నారు. అందరినీ ప్రేమించమన్నారు. సనాతన ధర్మంలో అందరినీ ప్రేమించమనే చెప్తుంది. విశ్వంలో వివేకానందుడు చెప్పిందే అది. మరి అన్ని మతాల్లో ఒక విధంగా చెప్పాలంటే మానవ జాతికి అభివృద్ధికి సంతోషానికి ఆనందంగా ఉండేదానికి ఏం కావాలో అవన్నీ చెప్పారు. ఒక హిస్టారియన్ ఏమన్నాడంటే ఈ మాట అన్నాడు, నిజంగా భగవంతుడు అనేవాడు లేకుండా ఉంటే దయచేసి ఒక భగవంతుని సృష్టించండి, ఎందుకంటే భగవంతుడు అనేవి ఉంటే అతని యొక్క ఆదేశాల ప్రకారం అందరూ తప్పు లేకుండా మంచిగా చేస్తారు అని చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి నా యొక్క మనవి అందరికీ చెప్పేది ఏంటంటే మీరు విమర్శలు చేసుకోండి, సహేతుకంగా మాట్లాడండి, అంతేగాని ఒకరినొకరు దూషించి వాళ్ళని చంపే విధంగా వీళ్ళని చంపే విధంగా వాళ్ళు,
లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసే విధంగా మరి మాట్లాడుకోవడం అనేది చాలా పొరపాటు, తప్పు. భావ స్వేచ్ఛని భంగం కలిగించేటట్టు, మత సామరస్యానికి భంగం కలిగించేటట్టు, మత కల్లోహాలు సృష్టించేటట్టు మరి ఇవన్నీ ఉన్నాయని. కాబట్టి దీన్ని గవర్నమెంటు ప్రాపర్గా ట్యాకిల్ చేసి సామరస్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా ఈ సనాతన ధర్మం కానివ్వండి, క్రిస్టియన్ కానివ్వండి, ముస్లిమ్స్ కానీ వీళ్ళు ఒక బ్రదర్స్గా ఉండి డెవలప్ అవ్వాల్సిన పరిస్థితి ఉందని చెప్పి నేను మనవి చేస్తాను. నమస్కారం.